సహ్యపాదోద్భవే దేవి శ్రీశైలోత్సంగగామిని కృష్ణవేణీతి విఖ్యాత మమ పాపం వ్యపోహతు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శ్రీకృష్ణవేణ్యై నమః. పరమపావన కృష్ణానది సాక్షాత్ విష్ణుస్వరూపమే జలరూపముగా ఆవిర్భవించినటువంటి తత్వము. అటువంటి ఆ కృష్ణ బ్రహ్మలోకంలో ఉన్నది. ఋషుల ప్రార్థన మేరకు భూమిపై రావడానికి కృష్ణుని ఆజ్ఞతో సమ్మతించినది. ఆ సమయంలో తపస్సు చేత కృష్ణానది ఆగమనానికి యోగ్యుడైన సహ్యాద్రి అమ్మ రాక కోసం ఎదురు చూస్తూ తనని తాను సిద్ధపరుచుకున్నాడు. ఆ సమయంలో దేవతలు ముందుగా సహ్యాద్రిని పూజించారు. రత్నై పుష్పైర్ధనే దివ్యై సర్వేషామధసోద్రిరాట్ తేషాం చక్రే మహాపూజాం కృష్ణాయాశ్చ విశేషత. నారాయణుని యొక్క జలరూపమైనటువంటి కృష్ణానదిని ఆహ్వానించి గ్రహించడానికై అద్రిరాజు అయిన సహ్యపర్వతము సిద్ధమైనది. ఆ సమయంలో పవిత్రమైన సహ్యపర్వతాన్ని దేవతలు పూజించారు. ఆ సహ్యపర్వతం కూడా కృష్ణాదేవిని ప్రార్థన చేస్తూ విష్ణువుని స్తుతిస్తున్నది. అప్పుడు ఆ దివ్యమైన పర్వతంపై ముందుగా విష్ణువు తన దివ్యమంగళ విగ్రహాన్ని ప్రత్యక్షం చేశాడు. అథ స్వయం జగన్నాథో విష్ణు కృష్ణాం ప్రహర్షయన్ శృణ్వతాం సర్వదేవానాం ప్రాహ వీక్షిచతంగిరిం. ఆ పర్వతాన్ని ఉద్దేశించి దేవతలను ఉద్దేశించి విష్ణువు చెప్తున్న మాట, అహమత్ర నివత్స్యామి శ్వేతాస్వత్థ వపుస్సద మత్పాద నిస్సృతాదేవి నదీ పుణ్యజలా భవేత్. నేను ఇక్కడ ముందుగా వృక్షరూపంలో ఆవిర్భవిస్తాను, నా మూలము నుంచి కృష్ణ ఉద్భవిస్తుంది అని చెప్తూ ముందుగా నారాయణుడు అక్కడ శ్వేత అశ్వత్థముగా అంటే తెల్ల రావి చెట్టుగా ఒక దివ్య విగ్రహాన్ని ధరించాడు, అనగా వృక్షరూపాన్ని స్వీకరించాడు. అందుకే అశ్వత్థ వృక్షం ఎప్పుడు విష్ణు స్వరూపమే. అది కూడా బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన నారాయణ స్వరూపము. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః అని అంటారు. ఆ విధంగా బ్రహ్మ విష్ణు శివాత్మకమై దివ్యమైన పరబ్రహ్మతత్వాన్ని ఆ వృక్షం ప్రకటిస్తూ ఉంటుంది. అలాంటిది ఇక్కడ స్వయంగా కృష్ణుడే శ్వేత అశ్వత్థ వృక్షముగా ఉద్భవించాడు. ఆ సమయంలో శివుడు కూడా సంతోషించి లింగ రూపముగా అక్కడున్నాడు. ఆ చోటే మనం మహాబలేశ్వరం అని చెప్తున్నాం. మహాబలేశ్వరుడు శివుడు. ఎక్కడ పుణ్యనదులు పుట్టినా అక్కడ శివుని యొక్క ఉనికి తప్పనిసరిగా ఉంటుంది. అదొక ఆశ్చర్యకరమైన అంశము. పైగా విష్ణువు శివుడు అభేద స్వరూపము. అందుకే కృష్ణ ఇక్కడ ఆవిర్భవించడానికి అటు విష్ణుతత్వము ఇటు శివతత్వము రెండూ కూడాను ఉద్గమ స్థానంలో ఉన్నాయి. ఇక్కడ స్వామివారు వృక్షరూపమైతే శివుడు లింగరూపుడై ఉన్నాడు. ఇక్కడ స్కాంద పురాణంలోనే మరొక చోట శివుడు సుబ్రహ్మణ్యునికి కృష్ణానది మహాత్మ్యాన్ని చెప్తూ, నేను విష్ణువు ఇద్దరం కూడా అభిన్నులము, మా ఇద్దరి యొక్క తత్వమే కృష్ణానది అని చెప్పారు. అంటే కృష్ణానది అటు విష్ణుతత్వంతో పాటు శివతత్వాన్ని కూడా కలబోసుకుని ప్రవహిస్తూ ఉన్నది. అందున బ్రహ్మదేవుని తపస్సుతో ముందుగా బ్రహ్మలోకంలో ఉద్భవించి అటు తర్వాత పర్వతం మీదకి వచ్చింది కనుక బ్రహ్మతత్వం కూడా కలిసి ఉన్నది. ఈ విధంగా బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన తత్వము కలిసి ఉన్నది కృష్ణానదిలో అని దీన్ని బట్టి తెలుస్తున్నది. అదేవిధంగా దేవతలందరూ ప్రార్థన చేస్తూ ఉండగా అప్పుడు ఆ దివ్యమైన తెల్లరావి చెట్టు మూలం నుంచి కృష్ణ సాక్షాత్కరిస్తున్నది. ఇక్కడ కృష్ణ అనే చెప్పాలి, వేణి శబ్దం తర్వాత కలిసింది. ఆ కృష్ణ వస్తున్న సమయంలో దేవతలు మహోత్సవం చేస్తున్నారు. కృష్ణాగమనోత్సవం అని దీన్ని పురాణాలు వర్ణించాయి. అంటే కృష్ణా నది వస్తున్న ఒక మహోత్సవం. బ్రహ్మలోకం నుంచి వచ్చిన ఆ తల్లి భువి వరకు కేవలం అదృశ్య రూపంతో ఉంటూ భూమి మీదకు వచ్చేటప్పటికల్లా ఆ శ్వేతాశ్వత్థ మూలం నుంచి వ్యక్తమవుతుంది. అక్కడ గోముఖ ఆకారంగా ఉంటుంది. అక్కడ అనగా గోముఖం అంటే ఆవు యొక్క నోటు. ఆ గోముఖ ఆకారం గంగాదేవి ఎలాగైతే గోముఖాకారం నుంచి వచ్చిందో అదేవిధంగా కృష్ణ కూడా గోముఖాకారం నుంచే వ్యక్తమవుతున్నది. అక్కడ ఆ చోటు అంత పవిత్రమైనది, కృష్ణా నది పుట్టిన చోటు. ఆ సమయంలో దేవతలు అమ్మవారి యొక్క ఆగమనాన్ని ఉద్దేశించి మహోత్సవాన్ని చేశారు. తతో జయ జయ ఇత్యుచ్చై స్తువత్సు విబుధాదిషు హర్షాన్నర్తత్సు మునిషు ప్రససార మహానది దేవదుందుభయో నేదు పుష్పాని ముముచుర్ఘనా గంధర్వాజ్యా జగరుఘర్షాత్ కృష్ణాయాత్రా మహోత్సవే. ఆ కృష్ణానది ఉద్భవించి తన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నటువంటి సమయంలో దేవతలందరూ జయ జయధ్వానములు చేశారు. దేవదుందువులు మారుమ్రోగాయి. గంధర్వులు అప్సరస్సులు మొదలైన వారు గానములతో నృత్యములతో మహోత్సవాన్ని చేశారు.
ఆ విధంగా వచ్చినటువంటి కృష్ణ యొక్క స్వరూపము మొదట తెల్లని కాంతులు విరజుమ్ముతూ ప్రసరిస్తూ ఉన్నది. ఇతి జగధగనాశయాయ కృష్ణ ధవళ వపుర్ధరణిం విభూషయంతి త్రిభువన దురితాని తర్జయంతి స్వనిజ జలేన జగామ పూర్వమధ్యం. తూర్పు సముద్రంలో కలవడానికి ఉత్తుంగ తరంగాలతో వస్తూ ఆ దివ్యనది అక్కడ ఆవిర్భవించినప్పుడు జగదఘనాశనాయ సర్వ జగత్తు యొక్క పాపాన్ని పోగొట్టడానికై ఆవిర్భవించినటువంటి ఆ పవిత్రమైన నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ ఒక్కసారి బెంబేలెత్తి దూరం పోయాయి. అధర్మ రాక్షస ఘోరా సర్వాణి దురితాని చ ధర్మనశ్యం పరం ప్రాపు పుణ్యనద్యా సమాగమాత్. ఆ పుణ్యనది ఆవిర్భావం వల్ల అధర్మములు, రాక్షసగణములు, పిశాచగణములు కూడా భయపడి పారిపోయాయి. దీన్ని బట్టి కృష్ణానది జలాలకున్న శక్తి తెలుస్తున్నది. అవి దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని, అసురత్వాన్ని పోగొట్టగలిగే శక్తి కలిగినటువంటి దివ్యమైన తరంగాలతో ఉన్నది. ఆ తరంగ వైభవంతో ఆ భవ్యమైన కృష్ణ అక్కడ ఆవిర్భవించి వెళుతూ ఉండగా దేవతలందరూ స్తుతి చేస్తూ ఆ కృష్ణతో పాటు ప్రయాణం చేశారు. ఆ కృష్ణ అక్కడి నుంచి వెళుతూ రకరకాల ఉపనదుల్ని కలుపుకుంటూ మహాప్రవాహముగా మారి సముద్రంలో కలుస్తున్నది. ఆ తీరమందంతటా కూడా దివ్యమైన క్షేత్రములు వెలిశాయి, తీర్థములు వెలిశాయి. మహాత్ములు తపస్సులను ఆచరించారు. వివిధములైన దేవతలు వివిధ ఘట్టాలలో వ్యక్తమై అనేక మంది మహర్షులను అనుగ్రహించారు. అందుకే కృష్ణానది తీర భూములన్నీ పవిత్రములే. అందులో ప్రత్యేకమైన తీర్థఘట్టములు చాలా ఉన్నాయి. నది అంతా కలిపి ఒకే జలమైనప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల వద్దకు వచ్చేటప్పటికల్లా ఆ క్షేత్రశక్తిని కలబోసుకుని అక్కడున్న మహర్షుల తపశ్శక్తిని కూడా తనలో మేళవించుకుని అక్కడ వివిధములైన దేవతల ఆవిర్భావం చేత వివిధ తీర్థములు ఏర్పడ్డాయి. అందుకే పవిత్రమైన కృష్ణానది ప్రవాహ పరిసర ప్రాంతాలలో అనేకములైన తీర్థములు ఉన్నాయి. ఆ తీర్థములు స్మరణ మాత్రం చేతనే ధన్యుల్ని చేస్తాయి గనక ఆ తీర్థముల్ని అనేకము వర్ణించింది పురాణం. వాటిలో కొన్నిటినైనా చెప్పుకుని మనం తరించుదాం. వికల్మష జగన్మాత సర్వపుణ్యమయీ శుభ. కృష్ణానది జలములన్నీ కూడా వికల్మష అంటే దోషములు లేనివి, దోషములు పోగొట్టునివి, పుణ్యమయమైన జలములు. అందులో అనేక ఘట్టములు, అనేక తీర్థములు ఉన్నాయి. ఇక్కడ చక్కని వర్ణన చేసింది పురాణం. యథా సర్వేషు వేదేషు పుణ్యా ఋగ్వేద సంహిత యథా త్వతీవ పుణ్యాని తత్ర సుక్తాని వై పృథక్ తథాస్యాం పుణ్యనద్యాంచ పుణ్యతీర్థాని సంతి వై. చాలా విశిష్టమైన ఉపమానాన్ని ఇక్కడ చెప్తున్నాయి. ఇక్కడ సర్వవేదముల్లో ఋగ్వేదం ఎలాంటిదో అన్ని నదుల్లో కృష్ణానది అలాంటిది. ఇది మొదటగా పోలిక చెప్పారు ఇక్కడ. అయితే ఋగ్వేదం చెప్పారంటే మిగిలిన వేదాలు తక్కువని కాదు, వేదమంతా ఒకటే స్వరూపం. అందుకే పుణ్యతీర్థములన్నీ కూడా భగవత్ స్వరూపములే. అందులో ఆపోవై నారాయణ అన్నట్లుగా జలతత్వం విష్ణువే. అందుకే పుణ్యనదీ తీర్థములన్నీ విష్ణు స్వరూపములే. విష్ణువు పరమ మంగళ రూపుడు గనక విష్ణు స్వరూపమైనటువంటి జలతత్వంతో కూడిన తీర్థములన్నీ మంగళకరములే. ఆ కారణం చేతనే గంగానదిలో బిందు బిందువు గోవిందుడే అన్నారు రామకృష్ణ పరమహంస. అలా గంగ కానీ కృష్ణ కానీ ఇవన్నీ విష్ణు రూపములని చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఋగ్వేదంతో దీన్ని పోల్చారంటే వేదాలన్నీ గొప్పవే అయినప్పటికీ ఋగ్వేదానికి ప్రత్యేకత ఉన్నది. అదేవిధంగా ఇది ఋగ్వేదము వంటిది అని చెప్పారు. ఎందుకంటే ఋగ్వేదములో సర్వదేవతా స్తోత్రములు ఉన్నాయి. అలా సర్వదేవతాత్మకమైన ఋగ్వేదం వలె భాషిస్తూ ఉన్నది సర్వదేవతాత్మకమైన కృష్ణానది అని చెప్పడానికి ఉపమానాన్ని చెప్పారు. అయితే ఋగ్వేదంలో రకరకాల సూక్తములు ఉన్నాయి. ఒక్కొక్క సూక్తానికి ఒక్కొక్క మహిమ ఉన్నది. కృష్ణానది ఋగ్వేదము వంటిదైతే అందులో ఉన్న తీర్థఘట్టములన్నీ ఋగ్వేదంలోని సూక్తములు వంటివి అని అందమైన ఉపమానాన్ని చెప్పారు ఇక్కడ. తత్ర సూక్తాని వై పృథక్. ఈ విధంగా వేదస్వరూపిణైనటువంటి ఆ కృష్ణానదిలో ఉన్న తీర్థములు లెక్కలేని ఉన్నాయి. కానీ కొన్నైనా చెప్పుకుని తరించుదాం అంటూ నారద మహర్షి ఋషులకు చెప్తూ ఉన్నారు. ఇదంతా తాను బ్రహ్మ ద్వారా విన్నటువంటిది. తీర్థాని కృష్ణవేణ్యాం యాన్యనంతాని ద్విజోత్తమా ప్రాధాన్యాద్ధి ప్రవక్ష్యామి గుహ్యాద్గుహ్యతమాని వహ. అనేకమైన తీర్థములున్నాయి. అందులో ముఖ్యమైనవి చెప్తున్నాం. ఇది సహ్యపర్వతంలో పుట్టింది గనక కృష్ణవేణికి సహ్యజ అని ఒక పేరున్నది. ఆ పుట్టిన చోటు ఎంత విశేషమైనదంటే ఈ సహ్యాద్రికి ఉత్తర శిఖరము బ్రహ్మగిరి అని చెప్పబడుతున్నది. ఎందుకంటే బ్రహ్మదేవుడు అక్కడ తపస్సును ఆచరించి స్వరాట్ పదవిని పొందాడు. అంటే తనంత తాను దివ్యమైన శక్తుల్ని ఆవిష్కరించగలిగే ప్రభావాన్ని పొందాడు. అందుకే యత్ర బ్రహ్మా తపకృత్వ ప్రాపద్రాజ్యపదం హరేహే. అక్కడ బ్రహ్మదేవుడు అటువంటి దివ్యత్వాన్ని పొందిన చోటు కనుక దాని బ్రహ్మగిరి. అదేవిధంగా దక్షిణం వైపు మరొక శిఖరం ఉన్నది, దాని పేరు వేదగిరి.
అక్కడ వేదములన్నీ రూపములు ధరించి కొలువై ఉన్నాయి. అటువంటి పవిత్రమైనది వేదగిరి. ఇలా బ్రహ్మగిరి వేదగిరి అనేటువంటి రెండు శిఖరముల నడుము ప్రాంతంలో ఒక ఉసిరిక చెట్టు ఉన్నది. అమలక వృక్షము అని అంటారు. ఆ దివ్యమైనటువంటి ఉసిరిక చెట్టు ఉన్నది. ఎత్ర అమలక వృక్షశ్చ పుణ్యైరైవ ప్రదుష్యతే. అయితే అమలక వృక్షము దివ్య వృక్షము. అది పుణ్యములు చేసిన వారు మాత్రమే దాన్ని దర్శించగలరు అని వర్ణిస్తున్నారు. అటువంటి అమలక వృక్షం మూలం నుంచి మరొక నది ఉత్పన్నమైంది. తస్య మూలాత్ సముద్భూత వేణీ నామ మహానది. ఆ నది పేరు వేణి. ఇప్పుడు అశ్వత్థమూలంలో ఉద్భవించిన కృష్ణ ప్రవహిస్తూ వచ్చి సమీపంలో ఉన్నటువంటి ఆ అమలక వృక్షము యొక్క మూలంలో ఉన్న వేణితో కలిసింది. అప్పటి నుంచి కృష్ణ వేణి అని పేరు వచ్చినది. అనగా కృష్ణవేణి రెండు ప్రవాహాల యొక్క ఏకరూపమని చెప్పబడుతున్నది. అప్పటి నుంచి ఏకనామంతోనే వ్యవహరిస్తున్నాం కృష్ణవేణి అని చెప్పడంలో. ఇలా బ్రహ్మగిరి వేదగిరి నడుమ ఉన్నటువంటి వేణుతో కలవడం చేత కృష్ణవేణి నది మరింత మహిమాన్వితమై ప్రవహిస్తున్నది. ఇక్కడ తీర్థములు ఏర్పడడంలో విశేషాన్ని చెప్తూ మునుపు చెప్పినట్లుగానే మహాత్ములు తపస్సు చేసిన చోట్లు, దేవతల ప్రత్యక్షమైన చోట్లు, అదేవిధంగా అనేక ఉపనదుల్ని కలుపుకుంటూ కలిసినప్పటికీ కూడా అది సంగమ క్షేత్రం అంటారు. ఆ సంగమ క్షేత్రంలో మళ్ళీ ఒక శివస్వరూపము శివాలయము ఉండడం, సకల దేవతల సన్నిధి వహించడం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా సంగమ క్షేత్రములు చాలా ఉన్నాయి. కృష్ణానది ఉపనదులు చాలా విశిష్టమైనవి, చాలా చాలా కనబడుతూ ఉంటాయి. వాడి సంగమ స్థానములన్నీ పవిత్రమే. ఎప్పుడైనా రెండు నదులు కలిసిన చోటు కానీ, అదేవిధంగా నది సముద్రంతో కలిసిన చోటు కానీ సంగమం అని చెప్పబడుతుంటుంది. సంగమంలో దివ్యశక్తి తరంగాలు చాలా ఉంటాయి. అందుకే సంగమ క్షేత్రాల్లో తపస్సును ఆచరించిన, అనుష్ఠానములు చేసిన కోటి రెట్ల ఫలితం లభిస్తుంది అని శాస్త్రములు చెప్తున్నటువంటి మాట. అలాంటి సంగమ తీర్థములు చాలా చాలా కనబడతాయి కృష్ణవేణి పరివాహక ప్రాంతంలో. ఇదొక విశిష్టమైన అంశం. అక్కడ నుంచి కృష్ణ యొక్క విశిష్టమైన తీర్థముల్లో కొన్నిటిని వివరిస్తూ వెళుతున్నారు. కృష్ణవేణి ప్రవహిస్తూ కొంత దూరం వచ్చేటప్పటికల్లా కకుద్మిని అనే నదితో కలుస్తున్నది. ఆ చోటు చాలా విశేషమైనది. అక్కడ వరుణుడు జపం చేసినటువంటి చోటు, వరుణుడు తపస్సు చేసినటువంటి చోటు అది. అక్కడ గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే సర్వపాతకాల్ని పోగొడుతుంది అని వర్ణిస్తున్నారు. అక్కడ నుంచి వెళుతూ క్రమంగా విహంగ తీర్థమునకు తీర్థమున్నది. అక్కడ ఆ విహంగ తీర్థము చాలా విశేషమైనది. అక్కడ గరుత్మంతుడు తపస్సును ఆచరించిన చోటు అని చెప్పారు. గరుత్మంతుడు విహంగరాజు గనక ఆయనకు ఆ పేరు ఉన్నది. అక్కడ కూడా శివస్వరూపం ఉన్నది, శివాలయం ఉన్నది. మరొక చోట భైరవ తీర్థమని చెప్పబడుతున్నది. ఇక్కడ శివుడు భైరవ రూపుడై ఆవిర్భవించాడు. ఆ నామానికి అనుగుణంగానే భీమరూపంతో ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. అలాంటి చోటున తపస్సును ఆచరించిన, స్నానం చేసినప్పటికి కూడా శివానుగ్రహం లభిస్తున్నది. మరొక చోట నాగేశ్వర తీర్థమని చెప్పబడుతున్నది. అక్కడ పరమేశ్వరుడు నాగేశ్వర రూపంతో ఉంటాడు. చిత్రం ఏంటంటే నదీ ప్రవాహం అంతా ఒకటే అయినప్పటికీ వివిధ తీర్థముల వద్ద వివిధ వర్ణాలతో ఉంటుంది. ఒక చోట ఆకుపచ్చని వర్ణమని వర్ణించారు, మరొక చోట ఎర్రని రంగు, ఒక చోట ఆశ్చర్యకరంగా నల్ల నువ్వులు వేస్తే తెల్ల నువ్వులుగా మారుతాయి. తన శుక్ల తీర్థం అని పేరు. అలా మార్చగలిగే శక్తి దానుకున్నది. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క మహిమ కనబడుతూ వెళుతున్నటువంటి కృష్ణవేణి తీరంలో మార్కండేయ తీర్థం చాలా విశేషమైనది. మార్కండేయ మహర్షి చేసిన కృష్ణవేణి స్తుతి చాలా అద్భుతమైనది. ఈ పుష్కర సమయంలో ఆ స్తుతిని స్మరించినా చాలా మనం ధన్యులమవుతున్నాం. ప్రణతోస్మి జగన్మాత జగచ్ఛాంత్యై భువంగతాం తపసా బ్రహ్మణ లక్ష్మీ కృష్ణానీతాం హరేస్తనం. నిన్ను బ్రహ్మదేవుడు తన తపస్సుతో సంపాదించగలిగాడు. కృష్ణుని అనుగ్రహంతో భూమికి అనుగ్రహించాడు. నీలో తరంగాలన్నీ కూడాను స్వర్గానికి మెట్ల వలె కనబడుతున్నాయన్నారు. ఈ చక్కని కవిత్వంలా కనబడుతున్నటువంటి వర్ణన ఇది. లసత్తరంగమాలాభి స్వర్గ సోపాన పంక్తివత్. అటువంటి దివ్య తరంగాలతో వెళుతున్న నువ్వు సర్వజీవుల్ని తరింపజేయడానికి ప్రవహిస్తూ ఉన్నావు. దక్షిణమున గోదావరి వల్లనే ఇటు పవిత్రమైన కృష్ణ కూడా గంగగానే కీర్తించబడుతుంది. అందుకే ఏయం దక్షిణం గంగేతి గీయతే దేవకిన్నరైహి. గోదావరి వలనే కృష్ణకు కూడా దక్షిణ గంగా అనే పేరు ఇక్కడ కనబడుతున్నది. ఇక్కడ మనం మునిపే చెప్పినట్లుగా గంగా యమునల వలె గోదావరి కృష్ణలు దక్షిణాదిగా లభించాయి అని భావన చేయాలి కూడా. అటువంటి పవిత్రమైనటువంటి నీ తీరంలో తపస్సు చేసే ధన్యున్నయ్యాను. నాకు దీర్ఘాయువు శివకేశవుల దైవలన లభించింది. నేను నీ దగ్గర తపస్సు చేసి అర్థిస్తున్నదేమిటి అంటే నాకు నిరంతరం భక్తి ఉండేలాగా అనుగ్రహించు. చాలా గొప్ప కోరికను ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ భగవద్భక్తి ఒక్కటి ఉంటే చాలు, మిగిలినవన్నీ ఉంటాయి. అందుకే యోగ్యుడైన వాడు అది ఒక్కటే అడుగుతాడు, ఇంకేవి అడగడు. దాన్ని మార్కండేయుడు అడుగుతున్నాడు. భక్తి కావాలని అడిగాడంటే భక్తి ఉంటే కానీ ఆ కోరిక రాదు. అప్పుడు తెలుసుకోవాలి. ఎంతో కొంత భక్తి ఉంటేనే భక్తి స్థిరంగా ఉండాలని అడుగుతారు.
మార్కండేయుడు భక్తుడు కాకపోతే శివానుగ్రహం చేత చిరాయువు ఎలా కాగలిగాడు? ఆయనకు అప్పటికే భక్తి ఉన్నది. ఆ భక్తి సుస్థిరంగా ఉండాలి అంటున్నాడు. ఇక్కడ చాలా గొప్ప మాట చెప్పాడు, ప్రతివారు గుర్తుపెట్టుకోవలసినది. వినాచ భగవద్భక్త్యా వ్యర్థమితి మే మతి. భగవద్భక్తి లేకపోతే జీవితం వ్యర్థము. అందుకే వినాచ భగవద్భక్త్యా తద్వ్యర్థమితి మే మతి. నాకు దీర్ఘాయువు లభించింది, సంతోషమే, కానీ ఎంత దీర్ఘాయువు ఉన్నా భక్తి లేనప్పుడు ఆయుష్ వ్యర్థమే. ఇది తెలుసుకోవాల్సిన మాట. అందుకే ఆయుష్ సార్థకం ఎప్పుడవుతున్నది? భగవద్భక్తి చేత. నాకు భక్తిని ప్రసాదించు. దేనియందు భక్తి కావాలంటే తస్మాత్ పరాత్మని శివే గోవిందే చ జగన్మయే త్వయి ప్రకృతిమయ్యాంచ భక్తి స్యాత్ సార్వకాలికి. నాకు సార్వకాలికమైన భక్తి కావాలి. ఎవరి యందు అంటే శివుని యందు, శివునకు అభిన్నుడైన గోవిందుని యందు, మూల ప్రకృతి రూపిణైన అమ్మవారి రూపమైన నీ యందు అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ కృష్ణానది కేవలం జలప్రవాహ రూపిణిగా కాకుండా సాక్షాత్ జగదంబగా భావించబడుతున్నది ఇక్కడ. అందుకే జగదంబ యందు, శివుని యందు, విష్ణువు యందు సార్వకాలిక భక్తి కావాలి అని మార్కండేయుడు తపస్సునాచరించి అమ్మవారిని కోరుకున్నాడు. అప్పుడు ఆ తల్లి అక్కడ అనుగ్రహించి అతనికి దర్శనమిచ్చి, దీర్ఘాయుష్మంతుడివైన నువ్వు తపస్సు చేసిన ఈ చోట ఎవరైతే స్నానం చేస్తారో, ఎవరైతే తీర్థవిధి చేస్తారో వారికి నేను దీర్ఘాయువును ప్రసాదిస్తానని వరమిచ్చినది. అది మార్కండేయ తీర్థము అని చెప్పబడుతున్నది. అదేవిధంగా ఈ దివ్యనది ప్రవహిస్తూ ఉంటే అనేక ఉపనదులు కలిశాయని చెప్పుకున్నాం. ఒకచోట సప్తసాగర దేవతలు వచ్చారు. ఎందుకంటే సాగరములకు కూడా అధిదేవతలు ఉంటారు. ఈ సప్తసాగర దేవతలు కూడా ఈ కృష్ణానదిని దర్శించడానికి వచ్చారు. సప్తసాగర సంగస్తు తతస్తీర్థం సుదుర్లభం యత్ర దేవీం స్వయం ద్రష్టుమాగతా సప్తసాగరా. స్వయంగా దర్శించాలని సప్తసాగరములు వచ్చి తమ దివ్యశక్తుల్ని కృష్ణలో కలిపారు. అందుకే కృష్ణానది స్నానం సప్తసాగర స్నానంతో సమానమవుతున్నది అనే మహిమను ఇక్కడ ప్రకటించారు. ఎక్కడైతే వారు కలిశారో ఆ చోటు సప్తసాగర తీర్థము అని ప్రసిద్ధి వహించింది. అదేవిధంగా కౌశికీ తీర్థము, క్రౌంచ తీర్థము, ఇలాంటి అనేక తీర్థములు కృష్ణానది పరివాహక ప్రాంతంలో కనబడుతున్నాయి. ఒకచోట సుబ్రహ్మణ్య తీర్థమున్నది. ఈ సుబ్రహ్మణ్యుడు అమ్మతో అయ్యతో అంటే ఉమామహేశ్వరులతోనూ గణపతితోనూ ప్రమదగణాలతోనూ అక్కడికి వచ్చి సన్నిధి వహించాడు గనక ఆ తీర్థానికి కూడా మహిమ చెప్పారు. ఇలా వివిధములైన తీర్థములు ఉన్నాయి. కొన్నిటిని మనం స్మరించుకున్నాం. ఆ ప్రసరిస్తున్న కృష్ణా తీరంలో త్రయోదశ తీర్థ ఘట్టం అనుకుంటున్నది. అంటే 13 రకాల తీర్థదేవతలు కలిసినటువంటి ప్రత్యేకమైన ఘట్టం ఉన్నది. ఇలా కృష్ణానదిలో లెక్కలేని తీర్థములు కనబడుతున్నాయి. మహారాష్ట్రలో ఉద్భవించిన కృష్ణానది ప్రవహిస్తూ వస్తూ కర్ణాటక నుంచి క్రమంగా తెలుగు రాష్ట్రాలలో ప్రవేశించింది. మొత్తానికి మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రములు మొత్తం 4 కూడా ధన్యమయ్యే అని భావించాలి. ఇక్కడ విశేషంగా కృష్ణానది ప్రవహిస్తూ వస్తున్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రవహించడం ఒక భాగ్యం చెప్పుకోవాలి. మిగిలిన 2 రాష్ట్రాలు కలిపిన దానికంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్నటువంటి కృష్ణానదే చాలా విశేషముగా ఉన్నది. ఇక్కడ గోపాద తీర్థం అని ఒక తీర్థం కనబడుతున్నది. ఈ గోపాద తీర్థం దగ్గర విశేషం ఏంటంటే వేల కొలది గోవు కాలి గిట్టల ఆకారములు కనబడుతుంటాయి. పశ్చిమే ప్రథమం తీర్థం గోపాదం ఇది విస్తృతం. కృష్ణానదికి పశ్చిమంలో ఉన్నటువంటి తీర్థం గోపాద తీర్థం. అక్కడ సహస్ర విస్తార బహు గోపాద చిహ్నితం, వేల కొలది గోపాదముల యొక్క చిహ్నములు కనబడుతుంటాయి. అలాంటి చోట స్వయంగా సురభీదేవి అంటే కామధేను జనని అక్కడ పరమేశ్వరుని అర్చన చేసిన చోటు. సురభిస్సా జగన్మాత సమభ్యర్చ్య శంకరం గవాం ఐశ్వర్యమాసాద్య తీర్థస్యాపి దదౌ వరాన్. ఇక్కడ పవిత్రమైనటువంటి కామధేను శక్తి నిక్షిప్తం చేసింది ఆ తల్లి. అలా సురభి చేత పూజ పొందినటువంటి శివుడు ఇక్కడున్నాడు. ఆ శివుని పేరు గోపాదేశుడు. పైగా అమ్మవారితో సహా ఉన్నాడు. లింగభూత స్వయంభూతో గోపాదేశ అంబికా సుహృత్. అమ్మవారితో సహా ఇక్కడ వెలసి ఉన్నాడు పరమేశ్వరుడు. అలాంటి కామధేను అనుగ్రహం పొందినటువంటి ఈ చోట గోహత్యాది పాతకంలో కూడా పోగొట్టగలిగే శక్తి ఉన్నది. ఇక్కడ చేసే జపము తపము అమితమైన ఫలాన్ని ప్రసాదిస్తుందని చెప్పారు. అదేవిధంగా అనంత తీర్థం అని ఒక తీర్థం ఉన్నది కృష్ణవేణి నదిలో. ఈ అనంత తీర్థము సాక్షాత్ అనంతుడైనటువంటి ఆదిశేషువు తపస్సును ఆచరించిన చోటు. అనేకములైనటువంటి దివ్య సర్పములు ఇక్కడ క్షేత్రంలో నివసించి పరమేశ్వరుని అర్చించాయి. అందుకే ఇది అనంత తీర్థమని చెప్పబడుతున్నది. ఇది నాగదేవతల అనుగ్రహాన్ని ప్రసాదించగలిగి తీర్థమని చెప్తూ అనంత తీర్థమిత్యేతత్ కీర్త్యం నామ భవిష్యతి స్నాన దాన జపాదీనాం అనంత ఫలదం సదా. ఇక్కడ చేసే స్నానదాన జపాలు కూడా అనంత ఫలాన్ని ప్రసాదిస్తున్నాయి. అదేవిధంగా
మహాత్ములు ఎప్పుడైనా కూడా తపస్సును ఆచరించడానికి నదీ తీరాలను వెతుక్కుంటూ ఉంటారు. ఇదొకటి గమనించవలసిన అంశం. నదీ తీరాలు, పర్వత ప్రాంతములు ఇవన్నీ కూడా జపతపాలకు అధిక ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఇది ఒక సూక్ష్మ విజ్ఞానాన్ని యుగాల క్రితమే భారతీయ ఋషులు దర్శించారు. అక్కడున్న దివ్యశక్తి తరంగాలు అలా ఉంటాయి. ఆ చోటుని చేరి వారు తమ తపస్సును పండించుకుంటారు. ఆ పండించుకున్న తపశ్శక్తి ఆ ప్రాంతంలో కేంద్రీకృతమవుతుంది. అందువలనే ఆ తీర్థములు అంత గొప్పగా ఉన్నాయి. సూర్యతీర్థం అని ఒక తీర్థమున్నది. ఈ తీర్థములు ఎక్కడెక్కడున్నాయనేది తెలుసుకుంటూ వెళ్ళి దర్శించవచ్చు. వాటికి సంబంధించిన క్షేత్రములు నేటికి ఉన్నాయి. అంతకంటే కృష్ణవేణి మహిమ వింటూ ఆ తీర్థ స్మరణ చేసినా చాలు. ఇక్కడ ఈ సూర్యతీర్థం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మహర్షిర్నైధ్రువో నామ తత్ర తప్వా మహత్తప ఆరాధయన్ జగత్సూతిం సూర్యం తుష్టావ భక్తితః. నైధ్రువుడు అనేటువంటి మహర్షి ఇక్కడ తపస్సును ఆచరించి సూర్యభగవాన్ను ఉద్దేశించి ఆరాధన చేశాడు. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు ఆ చోట. ఆ ప్రత్యక్షమైనప్పుడు ఆ సూర్యుని స్తుతించినటువంటి ఒక అద్భుతమైన స్తోత్రము స్కంద పురాణంలో లభిస్తున్నది. ఇది కృష్ణాతీరంలో తపస్సును ఆచరించిన నైధ్రువుడు చేసిన సూర్యస్థుతి. చాలా విశేషమైన సూర్యస్థుతి ఇది. ఆరోగ్యాన్ని ప్రసాదించే మహిమ ఈ స్తోత్రానికి ఉన్నది అని చెప్తుంది స్కంద పురాణం. ఇది విశేషమైన విస్తారమైన స్తోత్రం అయినప్పటికీ కూడా ఒక 2-3 శ్లోకములు స్మరించి మనం ధన్యులమవుదాం. నమః సవిత్రే వ్యక్తాయ మూర్తయే పరమాత్మనే సంధ్యయో ధ్యానగమ్యాయ శుద్ధభాసాయతే నమః ఛందోమయాయ స్వచ్ఛందచారిణే చారురోచిషే బ్రహ్మాండ గృహదీపాయ సదా సత్కర్మ సాక్షిణే చక్షుషాం చక్షుషే నిత్యం నమో ప్రతిమ తేజసే త్వమాదాయ రసం భూమే కలే విసృజసి ప్రభో. ఈ దివ్యమైన స్తోత్రం చేస్తే సంతోషించి సూర్యభగవాన్ ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు కదా. ఆ ప్రత్యక్షమై అనుగ్రహిస్తూ ఉన్నాడు నైధ్రువుని. అప్పుడు నైధ్రువుడు ధన్యుడై స్వామి అనుగ్రహంతో దివ్యత్వాన్ని పొందాడు. ఎక్కడైతే నైధ్రువుడు తపస్సును ఆచరించాడో, సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడో, అక్కడ 2 శక్తులు కేంద్రీకృతమయ్యాయి. ఒకటి నైధ్రువుని యొక్క తపశ్శక్తి, ఆవిర్భవించిన సూర్యభగవాను యొక్క శక్తి. ఈ రెండూ కూడా ఆ కృష్ణాతీర శక్తితో కలిసి 3 శక్తుల సమ్మేళనంతో సూర్యతీర్థము అని ఆవిర్భవించినది. ఈ సూర్యతీర్థమితి ఖ్యాతిం ఏతత్తీర్థం గమిష్యతి ఎత్ర మద్రోచిషా తామ్రా దృశ్యంతే వీచయోఖిల. ఇక్కడ చిత్రం ఏంటంటే, ఈ సూర్యతీర్థం ఉన్న చోట మాత్రం కృష్ణవేణి తరంగాలు రాగి రంగులో కనబడతాయి. ఇలాంటి అద్భుతాలు ఎన్నో భారతీయ తీర్థాల్లో ఉంటాయి. గమనించాలి, ఆస్తికత ఉండాలి. కానీ ఎన్నో దివ్యత్వాలు నేటికి భారతదేశపు నదుల్లో, క్షేత్రాల్లో కనబడుతుంటాయి. లేకపోతే అంతవరకు ప్రవహిస్తున్న కృష్ణవేణి అక్కడ రాగి రంగులోకి మారడానికి కారణం ఏమిటి? తామ్రవర్ణానికి ప్రధానమైన సూర్యతత్వం అక్కడుంది గనక. అదొక విశేషమైన అంశాన్ని పురాణం చెప్తున్నది. అక్కడ స్నానం చేసినా, అక్కడున్న సోమేశ్వరుడనే శివుని ఆరాధన చేసినా, అక్కడ కూడా శివుడున్నాడు సోమేశ్వరుడనే పేరుతో. అదేవిధంగా అక్కడ సూర్య సంబంధమైన ఏ ఆరాధన చేసినప్పటికి కూడా అద్భుతమైన ఫలములు లభిస్తాయి అని చెప్తున్నారు. ఈ విధంగా దివ్యమైనటువంటి సూర్యతీర్థము స్మరణ చేసుకుంటూ అటువైపు మలాపహారిణి సంగమ క్షేత్రం అని ఉన్నది. అంటే మలాపహారిణి అని ఒక నది ప్రవహిస్తున్నది. ఇక్కడ పేరే చెప్తున్నది మలములు పోగొట్టున్నది. మలములు అంటే అజ్ఞాన మాలిన్యము, పాపమాలిన్యము, వాటిని పోగొట్టే దివ్య నది. ఆ నదితో సంగమిస్తున్నది కృష్ణానది. ఆ రెండూ సంగమించిన చోట అత్యద్భుతమైన శివక్షేత్రం ఉన్నది. ఆ మలాపహారిణి సంగమ తీర్థంలో ఉన్న శక్తికి నమస్కరిస్తూ సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు.